హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు వీడియో ఏంటంటే తూర్పు గోదావరి జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కడియం నర్సరీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ నర్సరీలో దొరకని మొక్కలంటూ ఉండవు. పువ్వులు, మొక్కలు, అందమైన అలంకరణకి కావలసిన మొక్కలు కూడా కొత్త కొత్త మొక్కలు కడియం నర్సరీ ప్రత్యేకత అని చెప్పచ్చు. కడియం నర్సరీలలో మొక్కలు అత్యధికంగా దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతూ ఉంటాయి. నాణ్యతకు పెట్టింది పేరుగా కడియం నర్సరీ పేరుగాంచడం, వేలాది ఎకరాలలో రైతులు నర్సరీలను వ్యాప్తి చేసి తూర్పుగోదావరి జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు అనేవి తెచ్చిపెట్టారు. కడియం నర్సరీలోని అతి తక్కువ ధరలకే దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ ఉంటారు. 20 రూపాయల నుండి 20,000 వరకు ఇక్కడ మొక్కలు అన్నవి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాలైన మందారాలు అన్నది కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అన్నది. అన్ని రకాల మందారాలు, ఇంకా చామంతుల్లో కూడా చాలా రకాలన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పూల మొక్కలతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా దొరుకుతాయండి. ఇంకా వాల్ హ్యాంగింగ్ స్పాట్స్ ఉంటాయి, అలాగే సైడ్ పాట్స్ కూడా దొరుకుతాయి. కోకోపిట్, ఇక్కడ మనకి ప్లాంట్స్ కావాల్సిన అన్ని రకాల వస్తువులు అనేవి కడియం నర్సరీలో దొరుకుతాయి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారంట. ఇది మనకి షుగర్ ఉన్న వ్యక్తులు 2 లేక 3 ఆకులు తిన్నట్లయితే షుగర్ అన్నది కంట్రోల్లో వస్తుందని చెప్తూ ఉంటారు. ఇది మనం ఇంట్లో కూడా కుండీల్లో పెంచుకోవచ్చంట ఈ ప్లాంట్ అన్నది. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.